వాక్యంలోకి వెళ్దాం. ధ్యానిస్తున్నాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చివరిసారిగా మీరున్న వాక్యం అంశం ఏంటి? ఏం చెప్పినారు? మత్తయి సువార్తలో చివరిసారిగా మనం విన్న వాక్యం అంశం ఏంటంటే, మంచిగా ఉండడం వల్ల నీకేమైనా కడుపు మంటగా ఉందా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? మంచిగా ఉండడం వల్ల నీకేమైనా కడుపు మంటగా ఉందా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. సరే, ఈరోజు మత్తయి సువార్తలోంచి దేవుడు ఏమంటాడో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదవండి. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము. అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రికులను అప్పగింపబడింది. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అపసహించుకున్నటకును ప్రాణాలతో కొట్టుటకును సిలువ వేటుకును అన్ని జనులకు ఆయనను అప్పగింపుడు. 3వ దినమున ఆయన మరలా లేచును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు తన శిష్యుల్ని ఏకాంతంగా తీసుకెళ్ళి ఒక చోటికి ఏకాంతంగా తీసుకెళ్ళి, అంటే ఒంటరిగా తీసుకెళ్ళి వారికి దేని గురించి చెప్తున్నాడంటే, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దాని గురించి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇలాగ నన్ను ప్రధాన యాజకులు పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసి చంపుతారు, నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని యేసు ప్రభువారు ఆ శిష్యులకి జరగబోయే ఆ పరిస్థితుల్ని, భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో దాన్ని ముందుగానే యేసు ప్రభువారు తన శిష్యులకి, తన నమ్ముకున్న బిడ్డలకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో దీని నుంచి దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, భవిష్యత్ కాలంలో జరగబోయేవి, అంటే రాబోయే రోజుల్లో జరగబోయేవి నీకు ముందుగానే తెలియబడాలంటే ఏం చేయాలా అంశం అదే. భవిష్యత్తు కాలంలో తెలవబడేవి నీకు ముందుగానే తెలియబడాలంటే, రాబోయే రోజుల్లో ఏమైతే జరుగుతాయో అవి నీకు ముందే తెలియబడాలంటే ఎప్పుడు తెలుస్తాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. చాలామంది మనం ఈ లోకంలో చాలామంది చూస్తాం, ఏమని, మీరు మా దగ్గర రండి, మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మేము చెప్తాం. చాలామంది మన ఊర్లలో కూడా వస్తూ ఉంటారనమాట. కోయిదరులని కొందరు బుట్టలు పట్టుకొని వస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారు, రండమ్మా మా దగ్గర కూర్చొని మీకు ఏం జరుగుతుందో చెప్తాము, మీ జీవితం ఏమవుతుందో చెప్తాము, మీ బ్రతికి ఎలా ఉంటుందో చెప్తాం, భవిష్యత్తులో మీరు ఏమవుతారో చెప్తాం, మీ పిల్లలు ఏం చేస్తారో చెప్తాం అని చాలామంది ఇలా వచ్చి చెప్తుండే వాళ్ళు ఉంటారనమాట. అలాగా వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో అనేది పక్కన పెడితే, నిజముగానే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది మనకు ముందుగానే తెలియబడాలంటే, రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో ముందుగానే మనకు తెలియాలంటే, అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబ జీవితంలో కావచ్చు, ఒక ఊరి విషయంలో కావచ్చు, మన పల్లె విషయంలో కావచ్చు, మన పట్టణం విషయంలో కావచ్చు, మన రాష్ట్రం విషయంలో కావచ్చు, దేశం విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా కావచ్చు, మన ఉద్యోగం, వ్యాపారం, చేస్తున్న పని, సేవ ఏదైనా కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది నీకు ముందే తెలియాలంటే, అంటే నీ భవిష్యత్తు, నీ ఫ్యూచరు ఎలా ఉంటుంది అనేది నీకు ముందే తెలియాలంటే ఏం చేయాలనేది మనం అందరం తెలుసుకోవాలన్నమాట. సో అక్కడ యేసు ప్రభు ఆ శిష్యులకి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలియజేశాడు కదా. అలాగే మనము కూడా రాబోయే రోజులు జరిగే వాటిని ముందుగానే తెలుసుకోవాలంటే ఒకటి మన జీవితంలో ఉండాలి. నీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, నీ జీవితంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయి అని మీరు ముందుగానే తెలుసుకోవాలి. అంటే మీ జీవితం ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో, మీ జీవితము ఎలా ఉండబోతుంది అనేది మీరు ముందుగానే తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి. ఆ పని చేస్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తును దేవుడు మీకు తెలియజేస్తాడనమాట.
మీ భవిష్యత్తునైనా కాదు, ఎవరిదైనా సరే, ఎవరి జీవితంలో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అది అంతా ఆయన మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు శిష్యులకి ఎవరి గురించి తెలియజేసినాడు? వాళ్ళ గురించి ఏమైనా చెప్పినాడా? చెప్పలా. ఎవరి గురించి చెప్పినాడు? ఆయనకి ఏం జరగబోతుంది, రాబోయే రోజుల్లో ఆయనకి ఏం జరగబోతుందో, ప్రధాన యాజకులు ఈయన ఎలా కుట్ర పన్ని ఈయన పట్టుకుంటారో, ఎలాగ చంపుతారో, ఎలాగ సిలువకు అప్పగిస్తారో, ఈయన ఎన్ని రోజుల తర్వాత లేస్తాడు, చనిపోయి మరలా ఎన్ని రోజుల నుంచి బయటకు వస్తాడు అనేది, ఈయనకు ఏమైతే సంభవించబోతాయో, ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోతాయో అవన్నీ తెలియజేసినాడు. ఇంకొక దగ్గర చూస్తే పేతురు జీవితంలో ఏం జరగబోతుంది అనేది తెలియజేస్తాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో ఏం జరగబోతుంది అనేది తెలియజేస్తాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, భవిష్యత్తులో అది నీ గురించి అయినా కావచ్చు, నీ కుటుంబ సభ్యుల గురించి అయినా కావచ్చు, నీ కుటుంబం గురించి అయినా కావచ్చు, ఇతరుల గురించి అయినా కావచ్చు, ఎవరి గురించి అయినా సరే, భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో ఏదైతే జరగబోతుందో అది నీకు ముందుగానే తెలియాలంటే దేవుడు ఎప్పుడు తెలియజేస్తాడంటే, చేయాల్సిన పని ఒకే ఒకటి. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, చదవండి మళ్ళీ ఒకసారి 20వ అధ్యాయం 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళి ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి, చాలు, భవిష్యత్తు లేదంటే ఫ్యూచరు మనకు తెలియాలంటే మన జీవితంలో ఉండాల్సింది ఒకటే ఒకటి, దేవునితో ఏకాంతముగా గడుపుట. ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులకి ఫ్యూచర్ గురించి తెలియజేసినాడు కదా, అందరూ ఉన్నప్పుడు తెలియజేసినాడా? అక్కడ రాయబడడం అంటే ఏంటి? యేసు తన శిష్యులని ఏకాంతముగా తీసుకుపోయాడంట. ఏకాంతముగా తీసుకుపోయిన తరువాతనే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియజేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా ఫ్యూచరు దేవుడు మనకు ముందుగానే ఎప్పుడు తెలియజేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో ఏకాంతమైన సమయం గడుపుతావో అప్పుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుడు నీకు ముందే తెలియజేస్తాడు. ఎప్పుడు? భవిష్యత్తులో రాబోయే కాలంలో నీ జీవితంలో లేదంటే ఇతరుల జీవితంలో ఏమి జరగబోయేది నీకు ముందే తెలియాలంటే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి? ఏ లక్షణం ఉండాలా? దేవునితో ఏకాంతముగా గడిపే ఆ సమయం ఉండాలి. దేవునితో ఏకాంతముగా గడపాలంటే ఏం చేయాలా? దేవునితో ఏకాంతంగా గడపడం అంటే ఏంటి? దేవునితో ఒంటరిగా గడపడం. ఏకాంతంగా అంటే ఒంటరిగా ఎవ్వరు లేకుండా గడపడము. దేవునితో ఉండడం అంటే ఏంటి? ఎప్పుడు దేవునితో ఒంటరిగా గడుపుతాం, ఏకాంతంగా గడుపుతాం? దేవునితో ఏకాంతముగా గడుపుట అంటేనంటే నీ పనులన్నీ పక్కన పెట్టేసి, నీ పనులు ఏవైనా ఉండొచ్చు, నీ ఉద్యోగ పనులు కావచ్చు, వ్యాపార పనులు కావచ్చు, కుటుంబ పనులు కావచ్చు, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కావచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సమయం గడపాలి. దాన్ని ఏకాంతంగా గడపడం అంటారు. అందుకని ఇక్కడ పని చేసుకుంటానే ఇంకో దగ్గర ప్రార్థన చేస్తా, అప్పటికప్పుడు ప్రార్థన చేస్తా, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఇంకో 5 నిమిషాలు మన పనులు చేసుకుంటా, లేకపోతే 5 నిమిషాల్లో వాక్యం చదువుకొని ఇంకో 5 నిమిషాలు ఇంకో మన పనులు చేసుకుంటా, లేకపోతే ఇంకో 5 నిమిషాల్లో వాక్యం విని ఇంకో 5 నిమిషాలు మన పనులు చేసుకుని, ఇట్లా కాదు. కంప్లీట్గా నీ పనులన్నీ పక్కన పెట్టేయాలి. ఇంకా నువ్వు దేవుడు తప్ప ఈ ప్రపంచం అనేది రాకూడదు. ఈవెన్ సెల్ ఫోన్ కూడా ఉండకూడదు. అంటే దేవునితో సమయం గడిపేటప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం కానీ, మూడో పరిస్థితి ప్రమేయం కానీ మన జీవితంలో ఉండకూడదు. ఏకాంతంగా గడపడం అంటే ఏంటి? దేవునితో ఏకాంతంగా గడపడం అంటే ఏంటి? ఎప్పుడు గడుపుతాం ఏకాంతంగా? ఒకటి ప్రార్థన. ఏంటి? దేవునితో సమయం ఎప్పుడు గడుపుతాం అంటే మనం ప్రార్థన, రెండోది వాక్యం చదవడము, రెండోది వాక్యం వినడం. ఈ 3 సందర్భంలోనే మనం దేవునితో సమయం గడుపుతాం, అంతే కదా? ఈ 3 సందర్భంలోనే మనం దేవునితో సమయం గడుపుతాం. 1 ప్రార్థన, 2 వాక్యం చదవడం, 3 వాక్యం వినడం. ఈ 3 సందర్భాల్లో నువ్వు ఆ ప్రార్థన చేసే సమయం కావచ్చు, ఆ వాక్యం చదివే సమయం కావచ్చు, వాక్యం వినే సమయం కావచ్చు, ఈ సమయం ఎలా ఉండాలంట? ఏకాంత సమయమై ఉండాలంట. ఎలా ఉండాలంట అంటే, ఏకాంతమైన సమయం అంటే ఇంకెవ్వరు ఉండకూడదు, నువ్వు దేవుడు తప్ప. మూడొక వ్యక్తికే ప్రమేయం కానీ అస్సలు ఉండకూడదు.
ఇది యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డల్లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అదేంటంటే దేవునితో ఏకాంత సమయం గడపడం. ఇది ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఇది ఉండాలి. ఇది లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కానట్లేదు దేవుని లెక్కలో. దేవునితో ఏకాంత సమయం గడిపే టైం నీకు లేకపోతే ఒక రోజులో నువ్వు అసలు క్రైస్తవుడు కానట్లే, అసలు యేసుక్రీస్తుని నమ్మనట్లే. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరు, సంఘం అంటే ఎవరు? పెళ్లి కూతురు. ఎవరు? పెళ్లి కూతురు. యేసు ప్రభు దేవుడు పెళ్లి కుమారుడు. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు వాళ్ళు ఎలాగుంటారు? ఏకాంత సమయం గడిపేటప్పుడు మూడో వ్యక్తిని వాళ్ళని రప్పిస్తారా? వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి అసలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు కావచ్చు, వారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుంటారా? వాళ్ళు దూరంగా అసలు ఎవరు ఇంక మూడో వ్యక్తి కానీ మూడో పరిస్థితి కానీ ప్రమేయం లేకుండా ఇరువురే ఉండి మాట్లాడుకుంటారన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఏ మాట అయినా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఏకాంతంగా దేవునితో సమయం గడపడం అంటే ఏంటంటే ఇంకా వేరేది నీ జీవితంలో ఉండకూడదు. ఆ సమయంలో దేవునికి ఏదైతే నువ్వు ఏకాంత సమయం ఇచ్చావో ఆ సమయంలో వేరేది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కానీ మూడో దానికి మీ మధ్యలోకి రాకూడదు. నోవహు ఉన్నాడు కదా, హానోకు ఉన్నాడు కదా, ఎన్ని సంవత్సరాలు బతికినాడు? 365 సంవత్సరాలు బతికినాడు. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు హానోకు బతికితే అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడంట ఏకాంతంగా. అంటే ఆయనకేం బిడ్డలు లేరా? ఆయనకేం పిల్లలు లేరా? ఆయనకేం పనులు లేవా? ఆయనకేం పశువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఏమి లేవా? అన్నీ ఉన్నాయి. కానీ 300 సంవత్సరాలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవునితో ఏకాంతంగా నడిచాడంట. అంటే ఎలా నడవగలిగాడు? ఒకటి ఏకాంత సమయము మనం అనేది నిర్ణయించుకోవాలి. ఒక సమయం, ఒక రోజులో ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను దేవునితో సమయం గడుపుతాను, ఏకాంతంగా దేవునితో సమయం గడుపుతానని నిర్ణయించుకోవాలి. హానోకు కూడా అలాగే అనుకుంటాడు. సో లేదా పొద్దున్నే ఒక 6 గంటల నుంచి 7 గంటలు, లేకపోతే మధ్యాహ్నం ఒక 2 గంటల నుంచి 3 గంటలు, లేకపోతే సాయంత్రం ఒక 4 గంటల నుంచి 5 గంటలు, ఏదో టైము ఒక రోజులో ఈ సమయం నుంచి ఈ సమయం. సపోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అనుకుందాం హానోకు పెట్టుకున్న టైం. నేను ప్రతిరోజు సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో ఏకాంతంగా సమయం గడపాలా అని పెట్టుకుంటే ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా 4 అవుతానే పనులన్నీ పక్కన పెట్టేసి, కుటుంబ పనులు, ఉద్యోగ పనులు, వ్యాపార పనులు, అన్ని పనులు పక్కన పెట్టేసి ఎక్కడైతే దేవునితో సమయం గడపాలని, అది ఇల్లు కావచ్చు, లేకపోతే పొలం కావచ్చు, ఇంక వేరే ప్లేస్ అయితే కావచ్చు, ఏ ప్లేస్ అయితే నిర్ణయించుకున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడంట, ఆ స్థలానికి వెళ్ళిపోయాడంట. ఆ 4 గంటలకు వెళ్ళిపోయి ఆ స్థలానికి 4 నుంచి 6 గంటల వరకు ఆయన దేవునితో ప్రార్థన చేస్తాడో, బైబిల్ చదువుకుంటాడు, వాక్యం చదువుకుంటాడో, లేకపోతే వాక్యం వింటాడో, ఏం చేస్తాడో ఈ మూడిట్లో, కానీ దేవునితోనే సమయం గడుపుతాడంట. ఈ 4 గంటల నుంచి 6 గంటల సమయము దేవునితోనే గడుపుతాడంట. ఆ 4 గంటల నుంచి 6 గంటల సమయంలో మూడో దేన్ని మళ్ళీ రానివ్వడంట. ఆ కుటుంబం కానీ, పిల్లలు కానీ, వేరే పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ దేన్ని రానివ్వడంట. ఈ సమయాన్ని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ సమయానికి దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవునితో సమయం గడిపేవాడంట. ఎవరు? హానోకు చేసిన పని. హానోకు ఇలాగ ఏకాంతంగా 4 గంటల నుంచి 6 గంటల వరకు నా దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి యేసు ప్రభు వారు కూడా పరలోకాన్ని విడిచిపెట్టేసి వచ్చేసేవాడంట. కరెక్ట్గా ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటలకి ఎక్కడికి వచ్చేసాడంట? దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతల సమూహాన్ని విడిచిపెట్టి, ఆ స్వర్గాన్ని విడిచిపెట్టేసి హానోకు కోసం వచ్చేసేవాడంట. ఎవరి కోసము? ఒక వ్యక్తి కోసము దేవాది దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టేసి హానోకు కోసం వచ్చేసేవాడంట. అంటే మనం ఏకాంత సమయం కానీ నిర్ణయించుకుంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను దేవునితో ఏకాంతంగా గడుపుతాను, అది ప్రార్థనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, బైబిల్ ధ్యానంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఏకాంత సమయం నిర్ణయించుకుంటే దేవుడు నీ కోసం వచ్చేస్తానంట ఆ సమయానికి. అది పరిస్థితి ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు పరిస్థితులు అన్నిటిని పక్కన పెట్టి ఆ సమయానికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు
తనకున్న వాటి అన్నిటిని విడిచిపెట్టి నీ కోసం ఆయన దిగి వస్తాడంట. ఎందుకు? నీతో మాట్లాడడానికి, నీతో సమయం గడపడానికి, నీతో రాబోయే విషయాలన్నీ చెప్పుకోవడానికి, జరగబోయే సంగతులు ఆయన్ని చెప్పడానికి, నీ సంగతులన్నీ ఆయనకి చెప్పుకోవడానికి, తీసుకో, నీ సంగతులన్నీ చెప్పుకోవడానికి, జరగబోయే సంగతులన్నీ నీకు తెలియజేయడానికి దేవుడు నీ కోసం దిగి వస్తాడంట. అర్థమైందా? అంటే భవిష్యత్తులో ఈ శిష్యులకి జరగబోయే వైపు ఎలా జరిగిందంటే యేసు ప్రభు తెలియజేశాడు, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా ఇలా జరుగుతుందని తెలియజేశాడు. అలాగా నీ జీవితంలో నువ్వు కూడా భవిష్యత్తును తెలుసుకోవాలంటే నువ్వు దేవునితో ఏకాంత సమయం గడిపే లక్షణం నీలో ఉండాలి. మరి మనలో ఉందా? ఒక రోజులో కనీసం ఒక 5 నిమిషాలన్నా ఏకాంత సమయం మనం నిర్ణయించుకున్నాం. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఖచ్చితంగా నేను దేవునితో ఏకాంత సమయం గడుపుతాను అని నిర్ణయించుకున్న సమయం నీలో ఏమైనా ఉందా? కనీసం 5 నిమిషాలు. హానోకు అయితే 300 సంవత్సరాలు గడిపినాడంట. మన జీవితంలో కనీసం 5 నిమిషాలన్నా దేవునితో ఏకాంత సమయం గడుపుతున్నామా? అన్నీ పక్కన పెట్టేసి, అన్నీ వదిలేసి, ఏవి పట్టించుకోకుండా కేవలం దేవుడు మనమే ఉండి ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, బైబిల్ ధ్యానంలో కానీ ఆ గడిపే ఆ సమయం, ఆ ఏకాంత సమయం మనలో ఉందా? ఏదైనా స్థలాన్ని మనం నిర్ణయించుకున్నామా? హానోకు నిర్ణయించుకున్నాడు, ఈ టైంకి నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, అన్నిటినీ పక్కన పెట్టేసి అన్నిటిని వదిలేసి నేను ఈ టైంకి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిపోతాను అని హానోకు ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నట్లు నువ్వు ఏమైనా ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నావా? ఒక రోజులో ప్రతిరోజు ఈ సమయానికి ఈ స్థలానికి నేను వెళ్ళిపోతాను అని ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నావా దేవునితో గడపడానికి? రెండోది, అసలు సమయాన్ని నిర్ణయించుకున్నావా? ఒక రోజులో దేవునితో సమయాన్ని గడపడానికి సమయాన్ని నిర్ణయించుకున్నావా? ఈ రెండు మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఒక క్రైస్తవుడిగా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డగా ఇది నీ జీవితంలో లేకపోతే నువ్వు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లే. క్రైస్తవుడికి ఉండే మంచి లక్షణం ఏంటంటే ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు అని ఎప్పుడు పిలిపించుకున్నాడంటే దేవునితో ఏకాంత సమయం గడిపితేనే మంచి క్రైస్తవుడుగా మారుతాడు, మంచి వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు. మరి మీ జీవితంలో అలాంటి సమయం ఏమైనా ఉందా? కేటాయించుకున్నారా? అసలు దేవునితో ఏకాంతంగా గడిపే ఆ లక్షణం మీలో ఉందా? ఆ లక్షణం లేకపోతే భవిష్యత్తు మీకు తెలియబడదు. మీ జీవితంలో ఏం జరుగుతుందో అది మీకు తెలియబడదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కోరుకుంటుంది, నా రాబోయే జీవితంలో నాకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. వారి గురించి కానీ, వారి వ్యక్తిగత కుటుంబం జీవితం గురించి కానీ తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే అలా తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి పని. ఏం చేయాలా? చర్చికి ప్రతి వారము ఒక 5,000 కానుక ఇవ్వాలి. లేకపోతే క్రిస్మస్ పండుగ జరిగినప్పుడు ఒక పొట్టేల్ని నువ్వు కానుకగా ఇవ్వాలి. లేకపోతే దేవుని పని ఏదైనా జరుగుతా అంటే ఒక 5,000 10,000 నువ్వు కానుక ఇవ్వాలి. ఇలా చేస్తే దేవుడు నీకు భయపరుస్తాడా? ఏం చేస్తే నీకు ఏం బయలుపరచడు. ఎప్పుడు నీకు భవిష్యత్తును బయలుపరుస్తాడంటే నువ్వు ఆ కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అవి ఏమి చేసినా చేయకపోయినా దేవునితో ఏకాంత సమయం నువ్వు గడిపితే అప్పుడు నీకు రావాల్సింది దొరుకుతుంది. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు, మహా అద్భుతాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క సీక్రెట్ రహస్యం, వాళ్ళంత గొప్ప దైవజనులుగా మార్చబడడానికి, వారి జీవితం అంత గొప్పగా మార్చబడడానికి, అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చేయడానికి, కొంతమంది విశ్వాసులు కూడా గొప్ప స్థాయికి వెళ్ళడానికి, వాళ్ళు కూడా ఊహించిన స్థితికి వారు చేరుకోవడానికి వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక సీక్రెట్ అంటే వాళ్ళు దేవునితో సమయం గడుపుతారన్నమాట. నీ జీవితం కూడా గొప్పగా వెళ్ళాలంటే, గొప్ప స్థాయికి వెళ్ళాలంటే, గొప్పగా ఉండాలంటే నీకు ఆ గుణం ఉండాలి. దేవునితో ఏకాంతంగా సమయం గడిపే ఆ గుణం ఉండాలి. ఒకవేళ నీకు లేకపోతే
ఈరోజు తెలుసుకున్న తర్వాత అయినా ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి ఒక రోజులో. అది అరగంటో, గంటో, 1 గంటో, 1:30 గంటో, 2 గంటలు, ఎంత సమయం నిర్ణయించుకుంటావు అది నీ ఇష్టం. ఏ స్థలం నిర్ణయించుకుంటావు అది నీ ఇష్టం. కానీ ఆ సమయానికి, ఆ స్థలానికి, ఆ స్థలంకు నువ్వు వెళ్ళిపోయి దేవుని కోసం వెయిట్ చేసి ఆ స్థలంలోకి వెళ్ళి ఆ సమయంలో నువ్వు దేవునితో ఏకాంతంగా సమయం గడపాలి. అది ప్రార్థన ద్వారా గడుపుతావో, వాక్యం చదవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా గడుపుతావో అది నీ ఇష్టం. ఏ టైం నువ్వు నిర్ణయించుకుంటావో అనేది నీ ఇష్టం. అది పొద్దున్నే నిర్ణయించుకుంటావో, మధ్యాహ్నం నిర్ణయించుకుంటావో, సాయంత్రం నిర్ణయించుకుంటావో, రాత్రిలో నిర్ణయించుకుంటావో, ఎప్పుడు నిర్ణయించుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఆ సమయానికి అక్కడికి వెళ్ళి నువ్వు దేవునితో కానీ ఏకాంత సమయం నువ్వు గడిపితే ఒక అసలు ఎవ్వరు ఊహించలేని గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఈ అపోస్తులందరూ భూమినే తలకిందులుగా చేసే వ్యక్తులుగా ఎలా మార్చబడారంటే వాళ్ళు దేవునితో ఏకాంత సమయం గడిపారు. మరి మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఈ లక్షణం ఉందా? ఏ లక్షణం? దేవునితో ఏకాంతంగా సమయం గడిపే లక్షణం మనలో ఉందా అని మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ దేవునితో ఏకాంతముగా గడిపే ఆ లక్షణం మనలో లేకపోతే ఈ రోజు నుంచి అయినా ప్రభువా ప్రతిరోజు రోజులో ఇంత సమయాన్ని ఏకాంతంగా గడపడానికి నేను నీకు కేటాయిస్తానయ్యా. దానివల్ల దేవునికి ఏం లాభం లాభం అంతా ఎవరికి? మనకే లాభం. దేవునికి ఏమైనా లాభం? నువ్వు ఏకాంతంగా సమయం గడిపితే నీకే లాభం. నీ భవిష్యత్తు ఏం జరుగుతుంది, నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నీ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నీ సేవా జీవితం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ దేవుడు నీకు తెలియజేస్తుంది. దానివల్ల నీకే లాభం. చాలామంది చెప్తూ ఉంటారు, మా దగ్గరకు వస్తే వచ్చే పార్టీలో ఎవరు గెలుస్తారో మేము చెప్తాము, మా దగ్గరకు వస్తే ఎవరు సీఎం అవుతారో మేము చెప్తాం, ఎవరు ఎమ్మెల్యే అవుతారో మీరు చెప్తాం. ఇవన్నీ వాళ్ళు చెప్తారో చెప్పాలో పక్కన పెడితే నీకు నిజంగా ఖచ్చితంగా నీకు భవిష్యత్తు గురించి తెలియబడాలంటే దేవునితో సమయం గడిపే ఆ లక్షణం నీలో ఉండాలి. ఆ లక్షణం నీలో ఉంటే ఆ రోజు దేవుడు ఎలాగైతే శిష్యులకి భవిష్యత్తును తెలియజేశాడో నీకు కూడా ఆ భవిష్యత్తులో జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయేది ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి మనలో కూడా దేవునితో ఏకాంతంగా గడిపే సమయం మనం ఉండాలని, ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఆ సమయానికి మనకి ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆ స్థలానికి వెళ్ళి మనము దేవుడు ఒంటరిగా, మనము దేవునితో ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపేలాగా ఒక మంచి తీర్మానాలకి మనం వచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.